దత్తు కుమార్తె పుట్టినరోజు కనుక నేను అనుకున్నాను ఈ రాత్రి పాత పెట్టి 12 తెలుసు కనుక ప్రభాని స్తోత్రం. నువ్వు సమస్త వెలిగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన అనుకున్నాను, కానీ నిలబెట్టాడు. ఏదేమైనప్పటికీ కూడా నాకు ఇచ్చిన సమయాన్ని ప్రభు సన్నిధిలో అవార్డు చేసుకున్నారు. వాళ్లను అభిషేకించడాన్ని మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటారు. మరి వీరు ఇలాంటి వారిని అభిషక్తులను మరి సన్మానించడానికి ఈ యొక్క ఒలీవల తైలమును ఉపయోగిస్తారు అని మనకు అర్థమవుతుంది. అంత విలువైన వారు బిడ్డ. రాజు ఆ శత్రువు ప్రతిఘటనను నిరోధించడానికి కేడమును డాలును ఉపయోగిస్తాడు. అలాగని దేవుడు తన పిల్లలను కేడముతో కప్పినట్లుగా దేవుడు దయతో కప్పాడు. దేవుడు ఈ ఉదయ సమయంలో మరి దేవుడు నన్ను అనుక్షణము నీకే మా స్తుతులు ఆశీర్వదించుము దేవా, ఆదరణీవే ప్రభువా. అది నీకు ఆశీర్వాదకరంగా మారద్ది. బైబిల్ అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని చిన్న ఉపకారాన్ని కూడా మర్చిపోకూడదు. మొన్నే కదా ప్రార్థన పెట్టుకున్నాం, మొన్నే కదా అయింది, మళ్ళీ ఇంతలోనే ఎందుకు అనే ఆలోచన ఉండకూడదు. అది చిన్నదైనా కూడా ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. ఈ రోజులో ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేకాదు దేవుడు అన్నాడు కదా, నీ సంతానము నేను మాట కూడా లెత్తులేదు అసలు. ఆ పిల్ల నీ మనసులో నేనుంటే చాలయా, నీ కృప తప్ప వేరొకటి లేదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ డియర్ జెన్నీ, happy long life to you, birthday greetings to you, birthday greetings to you, birthday greetings dear Jenny, birthday greetings to you, may God bless you dear, may God bless dear Jimmy, may God bless you dear, happy birthday to you, happy long life to you, many greetings to you. 9, 8, 7, happy birthday dear 5, 4, 3, 2, 1. Happy birthday! Happy birthday to you, happy birthday to you,
సంవత్సరాల కుటుంబాన్ని కాపాడండి, దీవించండి. ఇక్కడ ప్రతి మాటను బట్టి కూడా బలపరచండి. గాఢల కప్పులు కిరీటం జరిపేసి దేవుడు పొందడం జరుగుతున్న ఈ రోజుల కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాకు Happy birthday to you. Happy